హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మీల్ మేకర్ విత్ ఆలు కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ మనం మీల్ మేకర్ని నానబెట్టుకుందాం. మనం మీల్ మేకర్ మునిగేంత వరకు మనం నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత మన మీల్ మేకర్ ఆలు కర్రీకి కావాల్సినవి అన్నీ మనం కట్ చేసి పెట్టుకుందాం. చూపిస్తున్నాను చూడండి. ఆలు, టమాటోస్, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు. మెయిన్ ఇంగ్రీడియంట్ మన ఉల్లిపాయలు లేకుండా ఏ కూర అవ్వదు. వేసేసుకొని మనం కట్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం ఆలు కట్ చేసుకుందాం. టమాటోస్ ప్యూరీ చేసి పెట్టుకుందాం. ఆలు బాగా సన్నగా కాదు, ఎక్కువగా మందంగా కాదు, మీడియంగా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను ఈ విధంగా. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసేసుకుందాం. కొంతమంది ఎక్కువ వేసుకుంటారండి, కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది మీడియంగా వేసుకుంటారు. నేను మీడియంగా వేస్తున్నాను. వేసేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మనం వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. మనం మగ్గనిచ్చిన తర్వాత ఇంకా మనం మిగతా ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అయిపోద్ది. ఇంకా 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా చూసారు కదా. ఇప్పుడు మనం దీంట్లోకి మనం టేస్ట్ తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు కొంచెం మన తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత మనం ప్లేట్ తీసి చూస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఉండిద్దండి. వచ్చేసిన తర్వాత మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చాలా టేస్ట్ వచ్చిద్దండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు మనం దాన్ని మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత ఇంకా బాగా ఫ్రై అయ్యిద్ది. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మనం ప్యూరీ చేసుకున్న టమాటోస్ వేసేసుకుందాము. ప్యూరీ మనకి దాంట్లో ఉన్న నీరంతా ఎగిరేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు మనం దాన్ని ఇది చేసుకుందాం. చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్, కొంచెంమంది ఎక్కువ వేసుకుంటారు, నేను నార్మల్గా వేసాను. ధనియాల పౌడర్ వేసిన తర్వాత బాగా కలిపేసి ఇంకా మనం దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంప వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం బంగాళదుంప మగ్గేంత వరకు మనం ప్లేట్ వేసి పెట్టేద్దాం. దీన్ని మగ్గనిద్దాం. ఇంతలోపు మనకు కావాల్సినవి నెక్స్ట్ ప్రాసెస్ మన మీల్ మేకర్ అవన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం మన బంగాళదుంప మగ్గిందండి. తర్వాత మనం మీల్ మేకర్ని దాంట్లో నీళ్లు బాగా పిండేసి దాంట్లో వేసేద్దాము. మన మీల్ మేకర్ని ఇలాగే అన్నీ దీంట్లో ఉన్న నీళ్ళని పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకొని ఇంకా మనం ఇప్పుడు మన టేస్ట్ తగ్గినంత ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కారం, తక్కువగా తినేవాళ్ళు ఉంటారు. చూసి కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఫస్ట్ ఉప్పు కొంచెమే వేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఇది కూడా మనకి బాగా ఉప్పు కారాలన్నీ మనకి బాగా దానికి తగలాలి కాబట్టి ప్లేట్ వేసి పెట్టుకున్న తర్వాత కారం వేసుకుందాము. కారం వేసిన తర్వాత ఇంకా మనకు ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయినట్టే అండి. కొంచెం కొత్తిమీర మనం పైన చల్లేసుకొని అవి మన కూర మునిగేంత వరకు కొంచెం నీళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకుంటే చాలు. ఇంకా మన టేస్టీ మీల్ మేకర్ విత్ ఆలు కర్రీస్ సూపర్ కాంబినేషన్ అండి. రెడీ కూడా అయిపోద్ది. చూసారా ఎలా మరుగుతుందో, సూపర్ కాంబినేషన్ కదా. ఇలాంటి కాంబినేషన్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇది చపాతీలోకి కాకుండా నేను దీన్ని పుల్కాలోకి చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. పుల్కాలోకైనా చపాతీలోకైనా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా